జీవన్గిలో అకాల వర్షం పత్తి రైతుకు అపార నష్టం. బషీరాబాద్ మండలం జీవన్గి గ్రామంలో అకాల వర్షానికి పత్తి పంట నీట మునిగి రైతుకు అపార నష్టం చేకూరింది. గురువారం సాయంత్రం జీవన్గి గ్రామంలో ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. వర్షం దెబ్బకు పత్తి పంట నేల కొరిగింది. లక్షలు ఖర్చు పెట్టి పంట పండిస్తే అనుకోకుండా వచ్చిన భారీ వర్షం తమను కోలుకోలేకుండా తీవ్రంగా నష్టపరిచిందని రైతులు వాపోయారు. జీవన్గి గ్రామానికి చెందిన రైతు పాండురంగం, తల్లరి మోనప్ప, నాదిరిగ రాములు, వీరప్ప, పోతురాజ్ దేవప్ప, అశోక్, ఉల్గప్ప, మహేష్ తమను ప్రభుత్వం ఆదుకోవాలని, తీవ్రంగా నష్టపోయామని తెలిపారు. ఈ వర్షానికి ఈ పత్తి పంట చేసిన అంతా నేల కురిసిపోయింది. మా రైతులకు ఆదుకునేటోళ్ళు ఎవరున్నారు? అందరూ మంచిగా ఉంటారు. రైతులే నష్టపోతున్నారు. వర్షానికి ఇప్పుడు చేతికి వచ్చిన పంట నేల కలిపోయింది కూడా. నిన్న కురిసిన వర్షానికి భారీ ఎత్తున వర్షానికి కురిసినందుకు ఈ వర్షానికి పత్తి మొత్తం నేలకాల కురిసిపోయింది. నిన్న వర్షానికి గాలి వాన వనగండతో కురిసిన భారీ వర్షము నిన్న కురిసినందువలన ఈయన పంట మొత్తం నష్టపోయింది. ఇన్ని ఎకరాల పొలము ఎట్లా చేయాలి, ఏం చేయాలి? ఒక ఎకరానికి 50,000 చొప్పున ఖర్చు వచ్చింది ఇంతవరకు. ఇప్పుడు పత్తి దిగుబడి రాదు, ఏం రాదు, మొత్తం మురిగిపోతున్నాయి, నేల కూలిపోయింది. మా పరిస్థితి ఏందో తెలియకొచ్చింది, ఏం చేయాలో అర్థం కాకొచ్చింది. ఇప్పుడు చేయికి వచ్చిన పంట ఎక్కడ చూసినా భూమి కొంగిపోయింది, ఎక్కడ చూసినా నీళ్ళు, ఎక్కడ చూసినా వర్షం కొడుతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మాకు చాలా నష్టపోతున్నాం రైతులం. ఇక్కడ అందరూ దయచేసి పెద్ద ఎత్తున అందరూ రాజకీయం కాకుండా రేటు ఎంతో అంత రేటు పెంచి ఈ రైతులను ఆదుకోవాలని మా మనవి. ఎందుకంటే ఈ నేల కొరిగిన పంట ఎంత దిగుబడి వస్తుంది, ఎంత రాకొచ్చింది మాకు ఏం తెలియదు. ఎంత నేల కొరిచిపోయింది పూర. అందరూ రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కలిసి సీఎం వరకు తీసుకెళ్ళి ఈ రైతుకు రేటు పెంచాలని, పత్తి రేటు పెంచాలని మేము కోరుతున్నాం. సీఎం రేవంత్ రెడ్డి గారికి మా విజ్ఞప్తి, ఎంతనో మాకు సాయం చేసి పత్తి రేటు పెంచాలని మీకు కోరుకుంటున్నాం. మేము చాలా నష్టపోయినాం. నిన్న కురిసిన భారీ ఎత్తున వాన గాలి వనగండతో కురిసింది. వర్షాకాలం కూడా కురవని వర్షము ఈసారి కురిసింది లాస్ట్ ఫైనల్లో. మీరు పెద్ద మనసుతోటి రేవంత్ రెడ్డి గారు మంచిగా మాకు రేటు అందేటట్లు చేయండి. మీ ఆజ్ఞ తరపున తెలియజేసి జీవన్గి పాండురంగ గుప్తా గారి సేన్లో జరిగిన నష్టం ఇట్లానే టోటల్ జీవన్గిల పత్తి పంటలన్నీ ఎంతో సంతోషించేట్లాగా పంట వండి పంట చేతికొచ్చే దశలోనే ప్రతి రైతుకు తీరని లోటుని కలుగజేసింది ఈ వర్షం. నిన్నటి వర్షంతో పాటు విపరీతమైన గాలులు వీచడంతో జరగరాని అపార నష్టం జరిగింది. జీవన్గి గ్రామంలో మొత్తం శివారు మొత్తంలో బషీరాబాద్ మండల్ జీవన్గి వికారాబాద్ జిల్లాలోనే పత్తి పంట పండించడంలో కానీ మిర్చిలో కానీ రైతులు ఎక్కువ కష్టపడి పండించి ఈ జిల్లాకి ఆదర్శంగా నిలబడేటువంటి ఈ రైతులు ఉన్న జీవన్గి గ్రామాన్ని అధికారులు పర్యటించి ఈ పంట నష్టాన్ని పరిశీలించి ప్రభుత్వం తరపున ఏవైతే బెనిఫిట్స్ ఉంటాయో రైతులకు కొద్దిపాటు మేలే జరుగుతుంది. ఎంత పెద్ద ప్రయత్నం చేసినా కానీ అధికారులు ఆ మేలన చేస్తే సరిపోతుంది. ఇంకొకటి, తొలకరి వర్షాలకు సంతోషించి జూన్ మాసంలో విత్తుకున్నందుకు కరెక్ట్ వర్షాలు పడి అప్పుడు మంచిగా పంటలు వండినాయి. రైతు పరిస్థితి ఏ విధంగా ఉందంటే భూమిలో విత్తనాలు వేయంగానే ఆకాశానికి చూడాలి. పంట చేతికొచ్చే దశ వరకు అప్పులు, కుటుంబంలో చిన్న పిల్లల నుండి ప్రభుత్వం చదివిపియాలి, మంచి ఉద్యోగాలు చేయాలంటే ఈ దేశానికే వెన్నుముక్క అయినటువంటి రైతు, అన్నం పెట్టే రైతు మంచి పంటలు పండించి మంచి వ్యాపారస్తులకు మంచి పంటలన్నీ అమ్మి దాంట్లో ఉన్న నాసిరకం తిండి తిని దేశం కోసం పండించి అందరికి అన్నం పెట్టే రైతుకు ఇట్లాంటి నష్టం మిగిలిందంటే ప్రతి ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు అందరూ ఈ యొక్క నష్టాన్ని
అర్థం చేసుకొని రైతులకు మంచి గిట్టుబాటు ధరలు కల్పించాలి. ఇట్లా చెప్తూ ఉంటాం, పోతూ ఉంటాం. ఎన్నో ప్రభుత్వాలు మారుతున్నాయి తప్ప రైతుల గురించి ఆలోచించే ప్రభుత్వమే లేదు. సబ్సిడీలు ఎత్తేసిండ్రు, ఏ ఒక్క స్కీమ్ కింద రైతుకు లేదు. ఇట్లాంటి రైతులు, సొంత పొలం ఉన్న రైతులకే ఇంత కష్టం ఉన్నది. కౌలుకు తీసుకొని వేరే పనుల నైపుణ్యం లేక ఈ కష్టాన్ని నమ్ముకొని రైతు కూలీలు కానీ కౌలు రైతులు కానీ ఎంతో విషాదంలో మునిగిపోయినరు. మిర్చి పంటలు వేసి ఉన్న ఆస్తులు అమ్ముకొని పిల్లలు పెద్దలు అంతా వలసలు పోయి తర్వాత జీతాలు ఉండి అప్పులు తీరిస్తగిన ఇదివరకు అప్పుల్లోకి వెళ్ళి కోలుకుంటలేదు. అదేవిధంగా ఇప్పుడు చేతికొచ్చిన పంట మొత్తం పత్తి పంట నష్టం జరిగింది. మినుములు పెసలుగిన నష్టపోయినాము. ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల విషాద బాధలో ఉండి ఇట్లాంటి నష్టాన్ని మాకు ఏ విధంగానైనా పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ప్రతి రైతుకు మేలు చేసేట్లాగా మాకు ధైర్యం ఇవ్వాలని ప్రభుత్వానికి వేడుకుంటున్నాము. ఈ పత్తి పంట మొత్తం కింద పడిపోయింది. నిన్న వర్షం ఈదుగాలి వచ్చిన వేళ నేను ఇది మొత్తం 12 ఎకరాలు కౌలుకి వేసుకున్నాను. మరి నా పరిస్థితి ఏందో అర్థమవుతలేదు. మరి దీన్ని మంచిగా అందరూ చూసి మన సీఎం గారు రేవంత్ రెడ్డి కానీ, మన కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే కానీ మనోహర్ రెడ్డి కానీ ఈ కొంచెం చూసి అందరికీ కూడా రైతులకు అందరికీ కూడా చూసి చేసుకుంటే చాలా బాగుంటుందని విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే మొత్తం చాలా దగ్గరికి వచ్చే పంట అసలు తిన్నీకి వచ్చేటప్పుడే ఇది మొత్తం ఇది కుప్పగూలిపోయింది. అసలు ఏం అర్థమైతే లేదు. ఈ పంట మాకు చేతికి వస్తుందో మరి ఏదో. దాదాపు పెట్టుబడులు చాలా పెట్టినాము, 3-4 లక్షలు. మళ్ళీ కౌలు కట్టాము. 12 ఎకరాలు అంటే ఎకరాకు దాదాపు 1-1.5 కౌలు కట్ట ఉంటాము. మరి ఇది అంతా చూస్తుంటే అసలు కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి తప్ప ఈ పంట మరి మాకు చేతికి వస్తుందా రాదా ఏం అర్థం అయితలేదు. మీరు ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఇది ఏదో మాకు కొంచెం ఇది చేస్తే దయ చేస్తే బాగుంటుందని కోరుతున్నాం. ఈ గ్రామము బషీరాబాద్ మండలము, తాండూరు తాలూకా, వికారాబాద్ జిల్లా. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారికి జీవని పోతుర దేవప్ప. మేము చిన్నకారు రైతులము. నిన్న కొట్టిన వర్షానికి మా జీవని గ్రామ రైతులు మొత్తము అతిపెద్ద నష్టంలో పూర మునిగిపోయినాము. ఇప్పుడు మాకు ఏమి దోసని పరిస్థితిలో ఉండము. దయచేసి మా ఎమ్మెల్యే గారు మా ఊరికి అధికారులను పంపించి మా పంట పొలాలను చూసి మమ్మల్ని ఆదుకునే విధంగా ఏమన్నా ఒక కింటలు వస్తే కూడా రేటు మంచి రేటు పెట్టి గిట్టుబాటు ధర పెట్టి నష్టపోయిన అందుకు ఎకరాకు 5,000 చొప్పున 10,000 చొప్పున గవర్నమెంట్ ఆధార మాకు నష్టపరిహారం ఎంతన్నా కానీ దయచేసి ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు మాకు స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారికి దయచేసి నమస్కరిస్తున్నాము. చిన్నకారు రైతులం చాలామంది ఉన్నాము. మేము ఇప్పుడు ఇంట్లో మందు మిగిలింది కొట్టుకుందాము. రేపు చేనులు అనగా ఇంట్లో మందు ఉండదు. ఇప్పుడు మేము మందు దాగి పరిస్థితులే చచ్చిపోయే పరిస్థితులే ఉండం అందరము. ఏమండి పొద్దున చూసి ఒక మనిషి మా ఊళ్ళో మా గ్రామంలో మందు డబ్బా చేతిలో పట్టుకుంటే ఆ మందు తీసి పక్కకు పడేసినాము. మన ప్రభుత్వం దృష్టికి తీసుకుపోదాం, మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోదాం, మనోహర్ రెడ్డి అన్న గారి వద్దకు తీసుకుపోదాం అని మా పిల్లగాన్ని పరామర్శించి ఆ డబ్బా తీసి అక్కడ బావిలో వాడేసి మేము దయచేసి ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటి రేవంత్ రెడ్డిని మనోహర్ రెడ్డి అన్న గారిని. ఈ పంట చూస్తే అసలు మేము ఆలు మొగలం కానీ మా జీవని రైతులము అసలు బతికే పరిస్థితిలో లేము. ఇంత పెద్ద ఎత్తున ఇంత పెద్ద ఖర్చు ఒక్క ఎకరానికి 40,000 ఖర్చు పెట్టుకుంటే ఇప్పుడు 4,000 చేయకొచ్చే పరిస్థితుల్లో కూడా లేము మేము. ఏమండి దయచేసి మేము కోరేది ఒకటే, గవర్నమెంట్ మమ్మల్ని సహకరించాలని ప్రతి ఒక్క చొరవ తీసుకొని మా రైతులను ఆదుకోవాలని అందరికీ నమస్కరిస్తున్నాం. బాగా కానీ ఏం చేయలేదు. ఇది ఆరిపోతుంది.
ఎందుకను మొత్తం మునిగిపోయి ఎట్లా నడుస్తావు ఎట్లా పోతావు తక్కువ పడ్డది పొద్దుగాల పోయినట గాలి వాన అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ అడంబరం పొడుగు కూడా CT Cable